Hi friends, welcome to Market News. Friends, disclaimer friends, it is not for recommendations. This is only for education purpose friends. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే ఫార్వర్డ్ చేసిన, ఓకే, కామెంట్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన, ఓకే, షేర్ చేసిన, ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలామంది నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పాన్ కార్డ్ గురించి తెలుసుకుందాము. PAN is a 10-digit identification number assigned to all taxpayers in India. ఓకే, పాన్ కార్డ్ అనేది ఇది 10 డిజిట్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఈ పాన్ కార్డ్లో 10 డిజిట్స్ ఉంటాయి. అదే ఐడెంటిఫికేషన్ నెంబర్ అది. ఓకే, ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ ఇది యూజ్ చేయాలి. పాన్ కార్డ్ లేకుండా ట్యాక్స్ మనం రిటర్న్స్ చేయాలనే మనకు పాన్ కార్డ్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనే మనం. ఓకే, ట్యాక్స్ పేయర్స్కు కంపల్సరీ ఇది. ఎవరెవరు ఆడతారో మనము తెలుసుకుందాం. ఓకే, PAN ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ that records all tax related information for a person or company against a single PAN number. అంటే సింగిల్ PAN నెంబర్ మీద మీకు ఒక నెంబర్ ఉంటుంది. ఓకే, అది అసైన్ అవుతుంది. మీరు అప్లై చేస్తే అది ఇస్తారు మీకు. అది ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది అంటే ఇది ఆన్లైన్లో ఉంటుంది, వెబ్సైట్లో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వల్ల వెబ్సైట్లో ఉంటుంది. మీ నెంబరు, అందరి నెంబర్లు ఉంటాయి పాన్ కార్డు ఉండే వాళ్ళవి. ఓకే, ఇది ఎందుకంటే ఇది రికార్డ్ చేస్తుంది ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనకు ట్యాక్స్ ఎంత కడుతున్నాం, మనము మన ఎక్స్పెన్సెస్ ఏంది, మనము ఏమేమి కొంటున్నాము అంతా దాంట్లో తెలిసిపోతుంది. మనము ఏం బై చేస్తున్నాము, ఏం సెల్ చేస్తున్నాము మనము. ఓకే, త్రూ బ్యాంక్ రికార్డ్స్ అంతా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు. ఇదంతా రికార్డ్ ఉంటుంది, ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి యొక్క ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తము, బయింగ్ సెల్లింగ్ ఏం చేసినా కానీ రికార్డ్ అయిపోతుంది. ఓకే, ఎలక్ట్రానిక్ సిస్టంలో. ఓకే, అగెయిన్స్ట్ సింగిల్ పాన్ నెంబర్ ద్వారా. దిస్ యాక్ట్స్ యాజ్ ప్రైమరీ కీ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్డ్ అక్రాస్ ద కంట్రీ. ఇది ఒక ప్రైమరీ కీ అనేది ఉంటుంది డేటాబేస్లో. ఓకే, ఇది ఒక ప్రైమరీ కీ కింద స్టోర్ అయిపోతుంది. ఇది ప్రైమరీ కీ కింద స్టోర్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మన ఇన్ఫర్మేషన్, ఒక క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా, ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేయాలంటే ఇది ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తుంది పాన్ కార్డ్ అనేది. ఇది షేర్ చేస్తుంది కంట్రీలో మొత్తం ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఎవరైనా లోన్ ఇవ్వాలన్నా మన క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు, మనం క్రెడిట్ స్కోర్. ఓకే, ఇదంతా మనము ఏం కొన్నాము, ఏం అమ్మినాము, మనం ఎంత లోన్ ఉంది ఆల్రెడీ, ఇదంతా చెక్ చేస్తారు. క్రెడిట్ రిపోర్ట్ మనం చూసుకోవచ్చు. ఓకే, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలనే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు ఎవరిదైనా, మనది. ఓకే, మనం లోన్కి అప్లై చేసిన ఇదంతా పాన్ కార్డ్తోనే. ఎక్కువ ఏదన్నా బై చేయాలంటే మనము గోల్డ్ అయినా ఏదైనా పాన్ కార్డ్ కంపల్సరీ. ఎక్కువ గోల్డ్ కొనాలంటే కంపల్సరీ పాన్ కార్డ్ మనము ఇవ్వాలా. ఓకే, మెన్షన్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ ఎ పాన్ కార్డ్ యూజ్డ్ ఫర్? మనం పాన్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తాము? పాన్ కార్డ్ యాక్ట్స్ యాజ్ ఎ లీగల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అండ్ ఫోటో ఫర్ వేరియస్ పర్పసెస్. మనము ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసము, మన ఫోటో ఉంటుంది దాంట్లో. ఇది కొన్నిటి కోసం యూజ్ చేస్తారు. ఓకే, అది చూద్దాం మనం. ఇంక్లూడింగ్ ఆబ్టైనింగ్ ఏ గ్యాస్ కనెక్షన్ అండ్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే, పాన్ కార్డు ఉండాల్సిందే.
గ్యాస్ కనెక్షన్ ఓపెన్ చేయాలన్నా మనము గ్యాస్ కనెక్షన్ పొందాలన్నా మనము ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు అంటే ట్రాన్సాక్షన్స్ కోసం పాన్ కార్డు ఈజ్ మస్ట్. ఓకే, మస్ట్ అండ్ షుడ్ పాన్ కార్డు ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇది ప్రూఫ్ కోసం మన ఇన్కమ్ ఎంత వస్తుంది, మనము మన ట్రాన్సాక్షన్స్ ఏంది, ఇదంతా మనము రికార్డ్ చేస్తుంది అది పాన్ కార్డు ఉంటే మనకు డేటాబేస్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటాబేస్లో. ఓకే, బ్యాంకింగ్, ఏ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ అండ్ అదర్ బ్యాంకింగ్ అసోసియేటెడ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మా బ్యాంకింగ్ అసోసియేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పాన్ కార్డు కావాల్సిందే. ఓకే, ఇట్ ఈజ్ నౌ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు కంబాట్ ఫ్రాడ్ అండ్ మనీ లాండరింగ్. ఎందుకంటే ఇది పాన్ కార్డ్ అవసరం మెయిన్. కొంతమంది ఫ్రాడ్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్గా చేస్తారు. ఓకే, ఇదంతా తెలిసిపోతుంది ఏమన్నా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రాడ్ నువ్వు పట్టేసుకోవచ్చు. ఓకే, వీళ్ళు తప్పు చేసిండ్రని ఒక కంపెనీ అయినా ఒక పర్సన్ అయినా ఏదన్నా ఫ్రాడ్ చేస్తే, మనీ లాండరింగ్కు పాల్పడితే, ఇల్లీగల్గా ఏదన్నా ట్యాక్స్ ఎగ్గొట్టినా, వేరే కంట్రీల్లో ఏదన్నా కంపెనీస్ పర్మిషన్ లేకుండా వాళ్ళు డబ్బు తరలించిన ఆన్లైన్లో అంతా రికార్డ్ అయిపోతుంది. ఓకే, మనీ లాండరింగ్ అంటే మనీ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు ఎగ్గొట్టేస్తారు కొంతమంది. ఓకే, అప్పుడు పట్టుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకే, అందుకు పాన్ కార్డ్ యూజ్ అవుతుంది, వాళ్ళని పట్టుకుంటారు ఫ్రాడ్ చేసిన వాళ్ళకు. ఓకే, ఎంత అమౌంట్ మనకు పడుతుంది అంతా మంత్లీ రికార్డ్స్ వెళ్తాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు బ్యాంక్ నుంచి. మీరేం ట్రాన్సాక్షన్స్ ఏ యాప్లో చేసినా వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళు పంపించాలా, అది వాళ్ళ డ్యూటీ. బ్యాంకు కానీ వేరే సంస్థలకు వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు స్టేట్మెంట్స్ పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్కు, మీరు ఏమేమి లావాదేవీలు చేస్తున్నారు బ్యాంకువి అని. ఓకే, హూ నీడ్స్ ఏ పాన్ కార్డ్? ఏ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ ఆర్ నాన్ ఇండివిజువల్ ఇంక్లూడింగ్ ఫారిన్ సిటిజన్ ఎంటిటీస్. ఫారిన్ సిటిజన్స్కు కానీ ఇది కావాలి, ఇండియన్స్కు కానీ కంపల్సరీగా పాన్ కార్డ్ కావాలి. రిసీవింగ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఓకే, ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా మనము, ఒక లిమిట్ దాటి ఇన్కమ్ వస్తే వాళ్ళందరికీ పాన్ కార్డ్ అవసరం. ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ డాక్యుమెంట్ ఫర్ వేరియస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. వేరియస్ మనకు చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం మనం, డబ్బుతో సంబంధించినవి. వాటికి అందరికీ ఇది ఒక డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి, పాన్ కార్డ్ డాక్యుమెంట్ అనేది. ఇది అత్యవసరం. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్. ఈచ్ కార్డ్ హ్యాస్ ఏ యూనిక్ 10-digit alphanumeric code మేకింగ్ ఇట్ ఏ పర్సనల్ ఐడెంటిఫైయర్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. 10 digit కలిగిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్తో ఉంటుంది ఇది ఈ పాన్ కార్డు. ఓకే, ఎందుకంటే ఇది మనల్ని గుర్తిస్తుంది, మన ఐడెంటిఫికేషన్ను గుర్తిస్తుంది. ఎందుకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేసినా మనము బ్యాంక్ ద్వారా అది రికార్డ్ చేస్తుంది. అది యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇది పాన్ కార్డ్ అనేది. మనీ ట్రాన్సాక్షన్స్ అంటే పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయను కుదరదు, ఆపేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకే, ట్యాక్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇట్స్ ఏ మస్ట్ హ్యావ్ ఫర్ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, మేకింగ్ షూర్ యువర్ ట్యాక్స్ డీలింగ్స్ ఆర్ ప్రాపర్లీ రికార్డెడ్. మీ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా రికార్డ్ చేయాలంటే ఓకే, కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా కంపల్సరీగా మీకు ఇది మస్ట్ అండ్ షుడ్గా పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఓకే, వాట్ ఆర్ పాన్ కార్డ్ డిసడ్వాంటేజెస్? నో మ్యాటర్ వేర్ యూ యూజ్ యువర్ పాన్ కార్డ్, రిమెంబర్ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ నాట్ అడ్రస్ ప్రూఫ్. ఇది అడ్రస్ ప్రూఫ్గా పరిగణించరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే. పాన్ కార్డ్ అనేది ఓన్లీ ఫర్
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసమే, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేదానికి మాత్రమే ఇవి పాన్ కార్డ్ అనేది. అడ్రస్ ప్రూఫ్కు ఆధార్ కార్డే, ఇది అడ్రస్ ప్రూఫ్కు పరిగణించరు. ద పాన్ కార్డ్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫర్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ యువర్ ప్యాన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్. పాన్ కార్డ్ ఏముంటుందంటే పాన్ కార్డ్లో ఓన్లీ నేమ్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ ఉంటుంది అంతే. ఓకే, ప్యాన్ నెంబరు. ఓకే, ఏ పాన్ కార్డ్ డస్ నాట్ హ్యావ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్, సో ఇట్ కాంట్ క్వాలిఫై యాజ్ అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ ఎందుకు ఉండదంటే మీకు దాంట్లో ఉండేది మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచరు, మీ ఫోటో మాత్రమే. పాన్ కార్డు నెంబర్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో అడ్రస్ ఉండదు కాబట్టి ఇది అడ్రస్ ప్రూఫ్గా యూజ్ చేయరు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ కోసము, ఏమైనా పర్చేస్ చేయాలన్నా, ఏ షాప్కు ఎక్కువ పర్చేస్ చేసినా మనము, ఓకే, గోల్డ్ పర్చేజ్ ఎక్కువ చేస్తే మనము ఇది పాన్ కార్డ్ ఇవ్వాలి షాప్స్లో, పాన్ కార్డ్ నెంబరు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనే ఇది ఉండాలి. బ్యాంకులో అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ వేయాలంటే మినిమం కంపల్సరీగా పాన్ కార్డ్ అడుగుతారు. కంపల్సరీ ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింక్ చేసుకోవాలి. ఎవ్రీ వన్ షుడ్ లింక్ ద పాన్ కార్డ్ విత్ ద ఆధార్ కార్డ్. Then only transactions will happen in the bank. Okay, that's all about PAN card. Thank you, friends.